సంక్రాంతికి వస్తున్నాం, ఫైనల్లీ వచ్చేసారు. అండ్ ప్లాట్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్లో ఇట్ ఈస్ కమ్, అసలు స్టోరీ మొత్తం విజిబుల్గా ఉంది. సో నో నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్. అండ్ ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్, సినిమాకి ఎవరు 100% డ్యూటీ చేశారు అంటే మన భీమ్స్మో. గోదావరి సాంగ్ బాగుంది, మ్యూజిక్ ఇట్స్ గుడ్ మ్యాన్. బట్ లాస్ట్లో మా గుండు మామూలు ఫాస్ట్ అండ్ ప్లేస్ మ్యూజిక్ కొట్టాలే, కానీ పర్లేదు, చిన్న బిడ్డ తీసేద్దాం. బట్ ఓవరాల్గా 100% న్యాయం చేసింది భీమ్స్మో అంతే. అండ్ అనిల్ రావుపూడి గారి లాంటి డైరెక్టర్కి ఈ ఫిలిం ఎంత వరస్ట్గా ఉంది, రైటింగ్ పరంగా ఎంత దారుణంగా ఉంది అనే విషయం అనేది ఈ ఫెస్టివల్ సీజన్ కాకుండా నాన్ ఫెస్టివల్లో ఈ ఫిలిం అనేది రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం ఆయన కంప్లీట్గా అర్థమైంది, ఓహో మనం ఇంత దారుణంగా తీసామని చెప్పేసి. బట్ స్టిల్ యెట్ ఆయనకి మన సినిమాలు అనేది జస్ట్ ఫర్ ది టార్గెట్ ఆడియన్స్ మాత్రమే. ఆ ఆడియన్స్ని మనం క్యాప్చర్ చేయాలి అంటే సంక్రాంతి ఈజ్ ది రైట్ మూమెంట్, వి షుడ్ రిలీజ్ అట్ ఎనీ కాస్ట్. ఆయనకి అది పిక్చర్ క్లియర్గా ఉంది, క్లారిటీ అనేది, అందుకే తీసుకొచ్చారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఫ్యామిలీస్ వచ్చేస్తారు కాబట్టి ఆ హడావుల్లో ఆ మూమెంట్లో ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోయింది సైలెంట్గా. ఇది జరిగి చూడండి క్లియర్గా. అండ్ ఇంకా సినిమా గురించి చెప్పాలి అంటే నాకైతే పెద్దగా అనిపించలేదు భయ్య. బుల్లిరాజు క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ అంటే చిన్నపిల్లవాడి ఈ క్యారెక్టర్ అనమాట బుల్లిరాజు. ఫస్ట్ హాఫ్లో కొన్ని లావ్స్, సెకండ్ హాఫ్లో కొన్ని లావ్స్ లైట్గా, అంతకు మించి ఏం లేదు. అంటే ఇంకా మీరు ఇల్లాజికల్ సెన్స్లెస్ ఇదేంట్రా బాబు పెట్ట ఉంది, చచ్చిపోయాడు కూడా కాసేపు నుంచొని సులుకోబులు చెబుతున్నాడు ఉంది, నిజంగానే ఉంది. ఇలాంటి సెన్స్లెస్ లాజికల్ లెస్గా ఉన్నవి ఇంక ఎన్ని పక్కన పెట్టేసి వెళ్ళాలి థియేటర్కి. అది రైటింగ్ కూడా అస్సలు బాగాలేదు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇరిటేషన్ వస్తూ ఉండిద్ది. అండ్ సెకండ్ హాఫ్లో ఎక్స్-లవర్కి వైఫ్కి మధ్యన ఆ ఒక చెట్టపట్లు ఆ ఫైటింగ్ అనేది బాగా డిజైన్ చేశారు, కానీ కొన్ని ఇంకా చెప్పా కదా సెన్స్లెస్గా ఓవర్ ది బోర్డ్ వెళ్తూ ఉంటాయి అనమాట. ఇంకా మనకు అస్సలు నచ్చవు, ఫన్ అనిపి ఎక్కడ మనకి. అండ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ఇంకా విపరీతంగా సాగతీస్తారు. అసలు క్లైమాక్స్కి వచ్చేసరికి ఇదేంట అబ్బాయి ఏదో గుర్తుపెట్టి క్లాస్ బిగుతారు అనిపించింది నాకైతే. ఇంకా అదే అంటే అంతేలేండి, మా మజా త్యానిమూర్తిగా ఒక క్లాస్ లాగా బిగుతారు. ఓకే, సో అట్లా అనిపించింది మూవీ అయితే. అంతే, ఇంకింతకు మించి ఏమీ లేదు చెప్పుకోవడానికి. అండ్ దిస్ సాంగ్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రాన్ స్టార్ మ్యాన్. అది విషయం, ఇంకా మీ ఇష్టం. ఇంకా అంతే. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, బుల్లిరాజు అండ్ మన వెంకటేష్ గారు చిన్న వీళ్ళిద్దరిది బాగుంది అనిపించింది నాకు. తనకి మాత్రం మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, చాలా బాగా యాక్ట్ చేశారు చిన్నపిల్లడు మాత్రం. ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది అనిపించింది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఎవ్రీబడి ద సపోర్టింగ్ క్యాస్ట్ దే వర్ ఓకే, గుడ్ ఇన్ ద రోల్స్, జస్ట్ లైక్ దట్ అంతే అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఇట్స్ గుడ్. సాంగ్లు అయితే ఇందాక చెప్పా కదా గోదావరి, ఆ సాంగ్ బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగాలేదు, సినిమాటోగ్రఫీ బాగాలేదు, అస్సలు బాగాలేదు. సో అంతే, దాట్స్ రివ్యూ ఆన్ సంక్రాంతికి వస్తున్నాం. మొత్తానికి వచ్చేసారు, అలా 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 ఫ్లో వెళ్ళిపోయింది అంతే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.